ధన్యవాదాలు అన్న. మాకు ప్రభుత్వానికి ఏదైనా వినియోగించుకోవాలంటే మీకే వినియోగించుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మా సోషల్ మీడియా తరఫున మాకు పెద్ద దిక్కు మీరే. ఇప్పుడు ఇక్కడికి మన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఉపాధ్యక్షులు రమేష్ హజారి గారు కూడా దీనికి మద్దతు తెలుపుతూ వచ్చారు. ఒకసారి అతన్ని లేచి నిలబడుతూ కోరుతున్నాను. ఇప్పుడు మన మున్నూరు రవి గారు ఓటు అని చెప్తారు. అలా మా జ్యూస్ తీసుకురండి, మన సార్ ఇస్తారు ఒక్కొక్కరికి. తెలంగాణ సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు ఒక్కరోజు దీక్ష కార్యక్రమం, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళ పేర్లు అంటే ఈరోజు పక్క రాష్ట్రం వాళ్ళ పేర్లు ఉన్నందున తెలంగాణ ప్రాంతాల్లో మా ఊర్లో మా పేర్లు పెట్టుకుంటాం అని చెప్పి ఒక నినాదంతోనే ఈరోజు తెలంగాణ సోషల్ మీడియా గత 4 రోజులుగా ఒక గొప్ప ప్రయత్నంతో ఈరోజు సంపూర్ణ దీక్షను ఈరోజు పూర్తి చేసుకొని విజయవంతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు అందరూ కూడా ఉదయాన్నే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారు, టీఎన్జిఓ అధ్యక్షులు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కిషాన్ గారు ఓయూజేఏసీ, అదేవిధంగా ధరణి కుల్కర్ణి గారు కేసీఆర్ అభిమాన సంఘం, నిరంజన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులు, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే తెలంగాణ ఎడిటర్, అదేవిధంగా శ్రీధర్ అయచితం గారు తెలంగాణ జేఏసీ హైదరాబాద్ గారు, అదేవిధంగా రూపింగ్ గారు, అదేవిధంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ పోలీస్ శాఖ సునీల్ బాబు గారు, అదేవిధంగా పండి రమేష్ గారు, జేఏసీ సునీల్ బాబు గారు, సునీల్ కొత్తం గారు, గవర్నమెంట్ ఐటీ ఫోరం సభ్యులు, అదేవిధంగా విప్పరాజు రమేష్ రాజు గారు, అదేవిధంగా రమేష్ హజారా గారు తెలంగాణ జర్నలిస్ట్, వేద కుమార్ గారు తెలంగాణ ప్రజాఫండ్ అధ్యక్షులు, అదేవిధంగా రఫీ